వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ ఛానల్. గైస్ మనం స్టార్టింగ్లో చూసారు కదా, సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. గైస్ హౌ టు ఇన్పుట్ అనేది నేను నా లాస్ట్ వీడియోలోనే చెప్పాను. గైస్ ఎవరికైనా తెలియకపోతే లాస్ట్ వీడియో అయితే చూడండి. సింపుల్గా అయితే నేను కింద డిస్క్రిప్షన్లోని XML లింక్ అయితే ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే జస్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ చేయగానే ఆ షేర్ పెయింట్ యాప్ చేసి మీరు అలర్ట్ మోషన్లోకి ఇన్బిల్డ్ చేసుకోండి, లైక్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేయగానే చాలు గైస్, మనకి వెంటనే ప్రాజెక్ట్ అయితే మీ అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేస్తుంది. అయితే వచ్చిన తర్వాత మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. అండ్ అదేవిధంగా నేను రెండైతే ఇస్తాను అక్కడ. అండ్ రెండోది వచ్చేసరికి మనకి షేక్ ఎఫెక్ట్ గైస్. షేక్ ఎఫెక్ట్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇక్కడ బీట్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సింపుల్ గైస్, మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెక్ట్గా ఏదైతే ఉందో అక్కడ దాకా అయితే రండి. లేదంటే మీరు ఎక్కడి నుంచి కూడా అయితే పెట్టుకోవచ్చు. మీకు ఈ లోగో ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం అనుకుంటే తీసేసేవచ్చు. జస్ట్ దానిపైన ట్యాప్ చేసి డిలీట్ మీద ట్యాప్ చేయండి. నేనైతే దాన్ని ఉంచేస్తున్నాను కాబట్టి ఇక్కడి నుంచి అయితే నేను ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. సింపుల్ మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ గ్యాస్ అది ఏమైనా మనకి సైడ్కి వెళ్ళినట్లయితే జస్ట్ దానిపైన ట్యాప్ చేసి మీరు ఈ విధంగా చిన్నది ఈ విధంగా మీరు మూవ్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ గ్యాస్ మీరు దీన్ని ఈ విధంగా వచ్చి ఇది కొంచెం తగ్గింది కాబట్టి కరెక్ట్గా రెడ్ లైన్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ రెడ్ లైన్కి వచ్చాక మళ్ళీ ముందుకు రండి. అండ్ ఇంకొకటి గ్యాస్ మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి ప్లస్లోకి వెళ్ళి అండ్ ఇందులోకి వెళ్ళి ఇంకొక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ దీన్ని కూడా 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ అండ్ మళ్ళీ ముందుకు వచ్చేసి ఇక్కడ ఏదైతే రెడ్ లైన్ ఉందో కరెక్ట్గా రెడ్ లైన్ దగ్గరకు వచ్చేసి కట్ చేయండి. గ్యాస్ అయితే ఇది మనం టోటల్ అనేది కొద్దిగా మీరు ఎప్పుడు ఏ ఫోటో అయితే యాడ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేసిన వెంటనే లైక్ ఇంకో ఫోటో యాడ్ చేశాను అండ్ ఎప్పటికప్పుడే మీరు ఇక్కడ ఫిల్ స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చి ఫిల్ స్క్రీన్ అన్నీ అవసరం లేదు. సింపుల్గా ఎప్పటికప్పుడు మీరు ఫిల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ లైన్ దగ్గరికి కరెక్ట్గా పెట్టేసి కట్ చేయండి చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ని అంతా మీరు ఎండ దాకా అయితే చేసేసేయండి. నేను చేసేస్తాను. గైస్ మీరు టోటల్ అన్ని పిక్స్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఒక ఎఫెక్ట్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ వెళ్ళండి గైస్. ఇందులో కొంచెం ఇంకొక ఎఫెక్ట్ అయితే నేను ఇవ్వను, అది మీరు డైరెక్ట్గా అక్కడ సెర్చ్ చేసి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి కాపీ మీద ట్యాప్ చేసి బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీరు బీట్ మార్క్లోకి మళ్ళీ అయితే వచ్చేసేయండి. మళ్ళీ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, లైక్ ఫస్ట్ పిక్ ఉంది కదా, దీనికి మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ మీద క్లిక్ చేయండి మీరు నార్మల్గా. అండ్ సెకండ్ ఏదైతే ఉందో గైస్ దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్లోకి వెళ్ళి బ్లింక్ అని టైప్ చేయండి గైస్. బ్లింక్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని మీరు యాడ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీన్ని టోటల్గా ఒక 10-11 అట్లా అయితే పెట్టేసుకోండి గైస్. దీన్ని 10-11 దాకా అయితే పెట్టేసుకున్న తర్వాత
ఒకసారి నేను సౌండ్ తగ్గిస్తాను, ఒకసారి ప్లే చేసి చూడండి. మనకి ఏ విధంగా ఇక్కడ బ్లింక్ అయితే రావాలన్నమాట. అండ్ అక్కడ ఉన్న సాంగ్కి అండ్ బీట్కి అండ్ ఈ ఏదైతే బ్లింక్ ఉందో అది కూడా అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మళ్ళీ బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్, మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి రండి. అండ్ ఇక్కడ సెకండ్ దానికి అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ దాని తర్వాత ఉన్న ఇది ఉంది కదా, ఈ పిక్చర్కి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాం మనం, ఈ ఫోటో దాకా వచ్చాం కదా, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే బ్యాక్కి రండి గైస్ మీరు. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి థర్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్లోకి రండి. అండ్ సేమ్ పైకి వెళ్ళండి. మనం ఏదైతే పిక్ దేర్ అయితే వదిలేసామో చూడండి, కరెక్ట్గా ఆ పిక్ దగ్గరికి అయితే రండి. ఎఫెక్ట్స్ లేని పిక్, ఓకే, ఎఫెక్ట్స్ లేని పిక్ అయితే ఇది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది గైస్ మనకి ఏదైతే ఈ ఎఫెక్ట్ ఉందో అక్కడ మనకి ఎవ్రీ 3 మనకి సేమ్ ఉండాలన్నమాట. మళ్ళీ ముందు సెలెక్ట్ చేయండి, కాపీ, జస్ట్ దీన్ని కాపీ చేశాను. అండ్ దీని తర్వాత సింపుల్ పేస్ట్ అండ్ దీనికి కూడా సేమ్ ఇట్లాగే పేస్ట్ చేసేసేయండి. అండ్ మళ్ళీ మనకి ఈ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి, జస్ట్ కాపీ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని. అండ్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి దీనికి సేమ్ ఎఫెక్ట్ ఇలాగా పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ ఈ ఎఫెక్ట్ సేమ్ ఈ విధంగా మీరు మొత్తం అన్నింటిలో కూడా అయితే పెట్టేసేయండి గైస్. గైస్ అన్నింటికి ఎఫెక్ట్ యాడ్ చేసేసిన తర్వాత మీరు స్టార్టింగ్ అయితే వచ్చేసాయండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మాట యాడ్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను గైస్. ఆ ఎఫెక్ట్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మీరు ప్లస్ మాట ట్యాప్ చేసి యాస్టీజ్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు థిలెన్స్ మాట ట్యాప్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ మాట ట్యాప్ చేశారనుకోండి మనకి ఓవరాల్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు బ్లెండింగ్ ఉండదు కదా, దానిలోకి వెళ్ళి లైటింగ్ మాట ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. వెంటనే గైస్ మనకి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈజీగా ఇక్కడ సెట్టింగ్స్ మాట ట్యాప్ చేసి మీరు ఇక్కడ 60 FPS పెట్టి హెచ్డీలో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి.